లక్ష్మీదేవికి చంచల అనే ఒక పేరు ఉంది కదా, ఈ పేరు రావటానికి కారణం ఏంటి? ధనాన్ని కూడబెట్టడమే ప్రయోజనంగా భావించేటువంటి ప్రజలకు ధనం ధన్యతనిచ్చేది అని తెలియజేయటం కోసం మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాలయ సర్వం. ధనముందని, జనముందని, బలముందని అనవసరంగా విర్రవీగకయా, ఇవి క్షణంలో హరించేవే అని తెలియచేయటం కోసం చెంచల అని లక్ష్మీదేవిని అంటారు అని ఒక ఆలోచన విధానం అయితే, అద్భుతమైన వ్యాఖ్యానాన్ని నారాయణీయంలో నారాయణ భట్టతిరి తెలియజేశారు. తత్తాదృక్మధురాత్మకం తవ వపు సంప్రాప్య సంపన్మయీ సాదేవి పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనా స్యాత్ బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞత ప్రేమస్థైర్యమయాత్ అచాపలబలాత్ చాపల్యమర్థోదభూత్ అంటూ లక్ష్మీదేవికి చెంచల అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలియజేశారు. లక్ష్మీదేవి తన భక్తుడు లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం లోకైకధామేశ్వరీం అని పిలవగానే భక్తుడు పిలుస్తున్నాడు కదా అని పరిగెత్తుతుంది. కానీ భక్తుడి దగ్గర ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి స్వామి రూపం గుర్తుకు వచ్చి నిరంతరము ఆయనను అనుసరించి అనుగమించి చరించేటువంటి తన లక్షణాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా భర్త దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవిని మళ్ళీ భక్తుడు పిలుస్తాడు కాబట్టి మళ్ళీ వస్తుంది. ఇలా భర్త దగ్గరికి భక్తుడి దగ్గరికి మాటి మాటికి వెళుతూ వస్తోంది కనుక ఆ తల్లిని చెంచల అని పిలుస్తున్నారు. కానీ నిజానికి అలా ఆమె చెంచలగా పిలిపించుకోబడటానికి కారణము అద్భుతమైన నీ రూపమే కదయ్యా. నీ ముగ్ధ మనోహర రూపాన్ని, దివ్య మంగళ విగ్రహాన్ని చూసి అనుక్షణము నీతోనే ఉండాలని భావించిన లక్ష్మీదేవి భక్తుడి దగ్గరికి వెళ్ళలేక, నీ దగ్గరే నిరంతరము ఉండలేక, తండ్రి తనయుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తల్లిలాగా అవస్థపడుతోందయ్యా అని చమత్కరిస్తారు నారాయణీయంలో నారాయణ భట్టతిరి. అందుకే లక్ష్మిని చెంచల అంటారు అని తెలియజేశారు.